వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుంచి బేసిక్ క్లాసెస్ 4th వీడియో. ఫర్ ద సర్క్యూట్ ఇన్ ద ఫిగర్ ఫైండ్ I1 అండ్ I2. ఈ 6 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I1, 4 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I2. ఈ I1 I2 వాల్యూస్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఈ రెసిస్టర్స్ కి సప్లై చేస్తున్నటువంటి సోర్స్ కరెంట్ వచ్చేసి 20 మిల్లీ యాంపియర్స్. ఇలాగ రెండు రెసిస్టర్లు ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉండి ఒక సోర్స్ కరెంట్ నుంచి సప్లై చేస్తున్నట్లయితే ఈ రెండు రెసిస్టర్లలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఫార్ములా కరెంట్ డివిజన్ రూల్ ను ఉపయోగించి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కరెంట్ డివిజన్ రూల్ నుంచి ఏ రెసిస్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవచ్చు. టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ కరెంట్ అంటే ఈ సోర్స్ ఎంత కరెంట్ ని సప్లై చేస్తుంది అది ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. సపోజ్ మనం ఈ 6 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I1 అని తెలుసుకోవాలనుకుంటే ఆపోజిట్ రెసిస్టెన్స్, దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ 4 కిలో ఓమ్స్ ని యూజ్ చేయాలి. బై సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ కరెంట్ I1 అని కనుక్కుంటున్నాను. I1 అంటే టోటల్ కరెంట్. ఫార్ములా వచ్చేసరికి కరెంట్ డివిజన్ రూల్ ని 6 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I1 కరెంట్ డివిజన్ రూల్ ఉపయోగించి తెలుసుకుంటున్నాను. టోటల్ కరెంట్ వచ్చేసి 20 మిల్లీ యాంపియర్స్ ఇంటూ 6 కిలో ఓమ్స్ లో ఫ్లో అయ్యేది కాబట్టి దీనికి ఆపోజిట్ వచ్చేసి 4 కిలో ఓమ్స్ అవుతుంది. ఆపోజిట్ రెసిస్టెన్స్ సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అంటే 6 ప్లస్ 4 10 కిలో ఓమ్స్. కిలో ఓమ్స్ క్యాన్సిల్స్, 0 0 క్యాన్సిల్స్, 2 4s are 8 మిల్లీ యాంపియర్స్. I2 టోటల్ కరెంట్ 20 మిల్లీ యాంపియర్స్ ఇంటూ ఆపోజిట్. ఇప్పుడు 4 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ I2. ఇప్పుడు ఈ 4 కిలో ఓమ్స్ కి ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 కిలో ఓమ్స్ అవుతుంది. ఆపోజిట్ రెసిస్టెన్స్ 6 కిలో ఓమ్స్ by sum of resistances. Sum of resistances 6 plus 4 10 kilo ohms. 0 0 cancels, 2 6 are 12 milli amperes. సో I1 వచ్చేసి 8 మిల్లీ యాంపియర్స్, I2 వచ్చేసి 12 మిల్లీ యాంపియర్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం ని మనం I1 కనుక్కున్న తర్వాత KCL ని ఉపయోగించి కూడా తెలుసుకోవచ్చు ఈ I2 వాల్యూని. ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు ఈ నోడ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నటువంటి కరెంట్ 20 మిల్లీ యాంపియర్స్. I1 I2 అనే కరెంట్స్ లీవ్ అవుతున్నాయి. I1 అని కనుక్కున్న తర్వాత I1 ప్లస్ I2 లీవ్ అయ్యే కరెంట్స్ ని యాడ్ చేసి ఎంటర్ అయ్యే కరెంట్ ని రెండింటిని ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఈ I2 వాల్యూని తెలుసుకోవచ్చు ఈ ఫార్ములా యూజ్ చేయకుండా.